ఒకసారి తీయండి. తీయమంటారు సార్? మనం ముట్టుకోకూడదు. అక్కడ జరిగిందండి స్పాట్ అదండి. అదే బాడీ ఇందులో బురదలోనే వెళ్ళారండి. ఎంత ఉంటుంది వయసు? 33 ఉంటుంది. 35 మధ్య. ఎన్ని గంటలకండి నైట్? తెల్లారు 2 దాటాకండి. ఏమండి కత్తినాట్లు ఏమైనా ఉన్నాయా సార్? బయటికి వెళ్ళి ఇలా లైవ్ వస్తుంది. ఇక్కడ ఉందండి సార్. వెనక్కి కొడితే తగిలిందండి. ఎన్ని రోజులు పట్టిందా ఇంటికి ఇష్యూస్? మరి చెప్పండి అబ్బా. అదే పెద్ద ఇబ్బంది. అసలు 6 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారటండి. మరి ఎస్ఐ గారు ఎందుకు పట్టించుకోలేదండి? బాబు బెడ్షీట్ వేసమ్మా కదండి. ఎస్ఐ గారు ఎందుకు పట్టించుకోలేదండి? ఆయన పట్టించుకుంటే ఇప్పుడు ఈ మాట జరగకపోను. ఈయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన నేనే వెళ్ళాను, నేనే రమ్మన్నాను అని భార్య డైరెక్ట్గా నా ఇష్టంతోనే వచ్చాడు అని ఆవిడ ఇచ్చిన ఈయన ఏమైనా యాక్షన్ తీసుకుని ఉంటే అది ఇల్లీగల్ కదండి. ఏ యాక్షన్ తీసుకుని ఉంటే సరిపోతుంది. యాక్షన్ తీసుకుంటే జరగదండి. మేము అడిగాము స్టేషన్కి వెళ్ళి, ఆయన అసలు పట్టుకోలేదండి. ఆ కుర్రడు 40 నుంచి చేసుకొచ్చిన బండి కూడా అక్కడ ట్రైనింగ్ అప్ చెప్పామండి. మళ్ళీ ఆ బండి వాళ్ళకి ఇచ్చేటండి ఎస్ఐ గారు. ఆ బండి ఇచ్చేటండి తగ్గు తేలకుండా ఇచ్చేటండి. అదే కదా ఎస్సీ గారిని అడగమని చేయ గారితో కూడా చెప్పామండి. ఆ ఎస్సీ గారు బయటికి వెళ్ళి మాట్లాడి డైరెక్ట్ వచ్చి బండి నేను ఇచ్చాను, ఈ కారణంగా ఇచ్చాను, వీళ్ళు పొలంలో వాళ్ళు ఫోన్ చేయరు, వీళ్ళు ఫోన్ చేయరు, ఎందుకు ఇచ్చానని చెప్పాలండి. చెప్తారు దోకుంటున్నాడండి ఎస్సీ గారు. అక్కడ ఎస్ఐ లేడు ఉన్నారండి. దూరంగా తప్ప ఉన్నారండి. ఆయన ఆ బండి ఇవ్వకూడదండి. వారం రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఎస్సీ గారు పర్మిషన్ ఇలాంటి నడుకుంటా పోతే ఇంకో దానికి సమయం కావాలి మీకు. 30 లక్షలు తీసుకున్నారండి పోలీసులు. ఎస్సీ గారు చేరి తీసుకుంటే ఇంతవరకు జరగదండి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. పక్క నుంచి మరి ఇంకో ఊళ్ళో జరుగుతుందండి. ఇప్పుడు ఇదే మాట ఇంకొక ఇంట్లో జరుగుతుందండి. అలా కుదిలేస్తారా చెప్పండి. మరి అలా కుదిలేస్తారు ఇంకొక ఇంట్లో జరుగుతుందండి. తాగేసేసి మేము అలా చూసుకుంటామండి. ఎంత మంచోడు అందరూ అదే చెప్తున్నారు. డబ్బులు కడేశారండి. వాళ్ళు ఏమి లేని వాళ్ళని కట్టలేదు, లంచాలు ఇవ్వలేక చంపించేశారండి. ఎస్సీ గారితో మాట్లాడినాక లోనికి వెళ్ళినాక వాళ్ళు అడిగినాక వెళ్తండి. కాగితం రావద్దండి, ఎంకండి చేయడండి. ఎస్సీ గారు వాళ్ళు కూడా అడగడం కూడా లేదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్దాం రండి, అడుగుదాం, ఆయన అడుగుదాం. కావాలని చంపించేసారండి. నరికేసి ఎంత దారుణం చేసేసారండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు లేదండి, ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడతారండి. పబ్లిక్ అయితే కాదు, వీళ్ళ బాధ వెళ్ళదండి, వీళ్ళ బాధ మీరు కవర్ చేయొద్దండి. ఎస్ఐ గారు బండి ఎందుకు ఇచ్చారో మాకు అది కావాలి. బండి ఇచ్చారో మాకు అది కావాలి.
లీగల్ గా పెట్టుకోవడం ఉండదు సార్. పట్టుకోపోయిన కనీసం వీళ్ళతో చెప్పాలి కదండి, వీళ్ళతో చెప్పాలి కదా. రమ్మని ఎస్ఐ గారిని మళ్ళీ మీకు చెప్పాలి కదా, చెప్పాలి చెప్పాలి. ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఒకసారి వెళ్ళరండి, ఒకసారి వెళ్ళండి ఎస్ఐ గారు. రండి ఎలా వెళ్దాం వెనక, ఎలా వెనక ఎస్ఐ గారు. ఎస్ఐ గారు పబ్లిక్ అయితే నేను బాధండి కాదు, పోయిన మనిషి రాడు, పోయిన మనిషి అవుతాడు, పోయిన మనిషి అవుతాడు. మీరు ఎస్ఐ గారిని అలా కవర్ చేయకండి, తప్పు, మీరు తప్పు, మీరు తప్పు. ఎస్ఐ గారిని ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, మీరు కవర్ చేయొద్దు, ఎస్ఐ గారిని రాయొద్దు, కవర్ చేయొద్దు, ఎస్ఐ గారిని తప్పించొద్దు, ఎస్ఐ గారిని కవర్ చేయొద్దు, తప్పించొద్దు, ఎస్ఐ గారిని కవర్ చేయొద్దు. ఇంకేం చేయు, పోయిన మనిషి రాడు కదా, పోయిన మనిషి రాడు కదా, పోయిన మనిషి ఇంకే అవుతారు, ఇంకేం చేయు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు కాదు, ఎస్ఐ గారు కాదు, ఆగమ్మా ఆగమ్మా అమ్మమ్మ అమ్మమ్మ ఆగమ్మ కాదు, అలాగే ఉండమ్మా ఉండమ్మా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అదే ఎస్ఐ గారు కనీసం వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెహికల్ వాళ్ళది వెహికల్ ఎందుకు ఇచ్చారండి బైక్ మీరు? ఎస్ఐ గారు కనీసం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో చెప్పారా మీరు? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో చెప్పారా? మీరు ఎస్ఐ గారు పోయిన మనిషి రాడు, పోయిన మనిషి రాడు, కనీసం వీళ్ళకి చెప్పారా? ఏమన్నా చెప్పారా? మీ పని మీరు చేసుకోండి, కాదు మీ పని మీరు చేసుకోండి, కాదు మీ పని మీరు చేసుకోండి. ఎస్ఐ గారిని కవర్ చేయొద్దు, పోలీసు వాళ్ళు తప్పు తప్పు చేసి ఎస్ఐని మీరు మాత్రం సపోర్ట్ చేయొద్దు. పోయిన మనిషి వస్తాడా, పోయిన మనిషి వస్తాడా, పోయిన మనిషి వస్తాడా? ఆవిడ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఎస్ఐ గారు మీలో తప్పు లేకపోతే పొద్దు మనిషే పోయిన తర్వాత కేసు ఎందుకు? ఇంకా మనిషే పోయిన తర్వాత కేసు ఎందుకు? మనిషే చనిపోయిన తర్వాత కేసు ఎందుకు? ఇంకా ఎస్ఐ గారు ఎస్ఐ గారు కాదు, వెహికల్ మాట్లాడలేదు, మాట్లాడలేదు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు అసలు బైక్ ఎందుకు ఇచ్చారు మీరు? బైక్ ఎందుకు ఇచ్చారు మీరు? బైక్ ఎందుకు ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్పలేను. మాట్లాడగా ఏం చేస్తారయ్యా? కడుపు మాట్లాడతారు ఏమన్నా అంటారు, చెప్పారు నాకు చెప్పారు. అసలు మీరు కనీసం ఇలా చెప్పారా? బండి ఇచ్చేటప్పుడు వెహికల్ ఇచ్చేటప్పుడు ఇలా చెప్పారా? వెహికల్ ఇచ్చేటప్పుడు ఇలా చెప్పారా? ఇలా చూడమ్మా అమ్మా చాలా బాధపడి రాత్రి కూడా ఏడుతూ తిరిగాడండి. ఒకవేళ చంపకపోయినా కానీ నేను చచ్చిపోను, చచ్చిపోయినాడు. గడ్డి ముందు సార్ కావాలి. మా అమ్మాయి కూడా ఏముందంటే ఆఫ్ చేసి నేనే తీసుకొచ్చాను, నేనే రమ్మన్నాను అని ఒక మాట సార్. ఆడది కంప్లైంట్ భర్త వేరే ఆవిడతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు అని కంప్లైంట్ చేస్తే ఫోన్ చేయటే కరెక్ట్గా ఉంటుంది తప్ప, భర్త కూడా దీంట్లో వెసులుబాటు ఏంటంటే భార్య వేరే వాటితో తిరుగుతుంది కాపురం చేయట్లేదంటే డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి, తప్ప సార్. దాంట్లో లీగల్ గా మనం చేయడం రైట్. వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు కదా, మత్తు బిళ్ళు ఇచ్చేస్తుందని చూపించారా లేదండి ఎస్ఐ గారికి? మరి అది క్రైమ్ కింద వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఒక్క నిమిషం అసలు పాయింట్ ఎక్కడ దొరికింది నాకు. ఇప్పుడు రైటే, అమ్మాయి రమ్మందే చేయమందే అవన్నీ పక్కన పెట్టేయండి. మత్తు బిళ్ళలో ఇచ్చిది అన్నది అది క్రైమే కదండి. ఆ క్రైమ్ కి మరి యాక్షన్ తీసుకోలేదు. అలా కదండి, అలా కదండి చెప్పింది. మత్తు బిళ్ళు ఇచ్చారు అన్న దానికి ఎలా చూడండి, మత్తు బిళ్ళు ఇచ్చాడు అన్న దానికి వాడిని పిలిచి వీళ్ళ ముందు ఏంటి అని ఒక కౌన్సిలింగ్ అని ఒక వార్నింగ్ అని ఏదైనా ఇచ్చిందంటే ఒకలాగా ఉండండి. ఇంతవరకు రాదు. ఇప్పుడు కనీసం ఇప్పుడు అది కదండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఏదో కూల్ డ్రింక్, ఇప్పుడు ఆ పాలు ఉంది, రాయమండ్రి పాలు, ఎవడైతే పాలు ఉత్పత్తి చేశాడో ఆడి మీద పోయింది. అదే విధంగా ఇప్పుడు ఈ అబ్బాయి తెచ్చి ఇచ్చాడు,
ఈ అబ్బాయి మీదకి రావాలి కదా, అప్పుడే యాక్షన్ వచ్చుంటే ఈ గొడవ లేకపోను కదా, ఈ పిల్లలు ఎలా చేశాడని. కంప్లైంట్ ఎవరు ఇవ్వాలంటే దాంట్లో భార్య కంప్లైంట్ ఇస్తే భార్య ఏకవై ఆడితో ఏకవై చేసిందే కదా. కాబట్టి మనం ఈ అమ్మాయి దగ్గర ఉన్న వెసులుబాటు అలాగే సార్, అలాగే సార్. డైవర్స్ ఇచ్చుకోవాలి. అది కాపురానికి సంబంధించి మీరు కాదంటలేదు, అవును సార్. వీడిని మర్డర్ చేయడానికన్నా ఉద్దేశంతో స్లీపింగ్ పిల్స్ చేయడం అన్నది తప్పు కదా. అది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? స్లీపింగ్ పిల్స్ చేయడం అంటే అది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు నా దృష్టికి వచ్చి ఇప్పుడు వచ్చింది అది స్లీపింగ్ పిల్స్ ఇచ్చింది, స్లీపింగ్ పిల్స్ పట్టుకొచ్చామని ఎస్ఐ గారికి ఇచ్చారండి. ఎస్ఐ గారు యాక్షన్ తీసుకుంటే ఇంతవరకు రాకపోయింది, అదే కదా. ఈ అమ్మాయికి అయితే స్పాట్ లోనే కౌన్సిలింగ్ చేసి ఈ అమ్మాయికి పంపించారు. మనం అలా చేయకూడదు, భర్తున్నాడు కాబట్టి కాపులు చేసుకుని అలా చేయకూడదని అమ్మాయి కౌన్సిలింగ్ పంపించారు. వాడికి నెక్స్ట్ రోజు బండి ఎప్పుడైతే ఇచ్చారో ఇచ్చిన రోజు ఆయన కూడా తీసుకొచ్చి ఆడు కూడా వీడు మీ కంట్రోల్లో ఉన్నాడండి? ఎవరు సార్? అది అక్కడ ఆల్రెడీ మందు దగ్గర సార్ జాయిన్ అయ్యారు సార్. ఏం మంది దగ్గర? వాడికి కత్తి పెట్టి కొంచెం జరిగింది కదా సార్. ఇక్కడ మనం దీని ముందు చెప్పకూడదు. వీడు అటాక్ చేస్తే వాడికి 3 ఏళ్ళు దిగిపోయినాయి. ఆ కత్తి తీసుకుని వీడు కొట్టాడు తిరిగి. రాత్రి వీడు ఇంటికి వెళ్ళాడు సార్. పక్కకి వెళ్ళే దగ్గర వెళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చెప్పాడు, అదే నేను ఆడ వెళ్ళి ఇంటికి వెళ్ళాడు చూస్తానని చెప్పేసి అంటే వీళ్ళందరూ నేను మనుషులు తీసుకొస్తాను రెడీ అని పట్టుకుంటాను. ఏదో పట్టి కంగారు పడి వచ్చేసాడు. ఈ అమ్మాయి ఏమో డేట్ కొడుతున్నాడు. ఈ అమ్మాయి నేను వెళ్ళిపోమని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోమని చెప్పి బయటకు వచ్చేసాడు. వచ్చేసినప్పుడు కరెక్ట్గా బండి ఇక్కడ అక్కడ అనేది మనం మొత్తాన్ని తీసుకొచ్చి చేయాలి. ఆ బండి తీసుకొచ్చినప్పుడు వీడు ఎవరైతే భర్త ఉన్నాడో భర్త వెనకాల నుంచి అటాక్ చేశాడు. కూర్చొని అటాక్ చేస్తే ఇక్కడ ఒక్క నిమిషం సేగర్ కూడా చెప్తున్నారు కదా వినండి. ఇక్కడ దాకా వాళ్ళు వేస్తాడు. యాక్చువల్ కత్తి భర్త పట్టుకొచ్చాడు. కత్తి లాక్కున్నాడు. చీమ పడిందా లాక్కున్నాడని తెలియదు. నేను 3 ఏళ్ళు అడిగి దిగిపోయాను. ఆడికి వెనకాల కూడా హెడ్ ఇంజరీ అయింది. ఎవరికి ఆడికి ఆడి చేశాడంటే ఆ కత్తి లాక్కుని ఈయన కొడేసాడు. వెనకాల పుట్టాడంటే ఇక్కడ ఇలా దెబ్బ చూపించింది. ఆ దెబ్బ పడిపోయాడు. మళ్ళీ లెగుతుందంటే వెనకాల వీపు మీద కూర్చొని అది ఊపిరి ఆడకుండా చంపాడు, లోపల నొక్కేసాడు, బురదలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడు, బండి తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఏం మంది దగ్గర అదే పురుగుల మందులు కూడా రకాలు ఉంటాయి. ఏం మంది అన్నది స్లీపింగ్ పిలిచి పట్టుకెళ్ళారా స్టేషన్ కాడికి ఏమండి ఎక్కడ జాయిన్ అయ్యాడు సార్? ఏ హాస్పిటల్? గణపతి గవర్నమెంట్ హాస్పిటల్. సైపర్ పెద్ద సివియర్ కాదులేండి, సైపర్ సర్వ్ అయిపోతాడు. ఏమండి సైపర్ బతికేస్తాడండి, పెద్ద ఇదేం బతికేస్తాడు. ఏమండి ఇక్కడ మెయిన్ అండి ఎస్ఐ గారు విషయంలో ఈ అమ్మాయిది 200 పాళ్ళు పొరపాటు ఉన్నవ్వండి, ఆడిది పొరపాటు అవన్నీ పక్కన పెట్టండి. ఎస్ఐ గారు ఆస్పెక్ట్లో కూడా పొరపాటు ఏంటంటే వీడి దగ్గర డబ్బులు తీసుకుని బండి ఇచ్చేసాడట ఫస్ట్. అది ఏమండి చెప్పేది వాడే చెప్పాడు. ఏమండి రెండు అనండి ఒక్క నిమిషం. ఈ స్లీపింగ్ బిల్స్ కలిపేస్తున్నారని వీళ్ళు అట్ట పట్టుకుని వెళ్ళారు. అప్పుడన్నా దాని మీద కూడా సెక్షన్ కట్టాలి కదా. ఇప్పుడు భార్య కలిపేస్తుంది కాబట్టి భార్య మీద ఏదో యాక్షన్ తీసుకోవడానికి భార్య అన్నా కానీ చంపడానికి వెయ్యాలి కదా, మరి వెయ్యాలి కదా, మరి భార్యకు సహకరిస్తాను వీడి మీద వెయ్యాలి కదా, మరి వెయ్యి లేకుండా చేయడమే పెద్ద పొరపాటు అయింది అనేసి అప్పుడే యాక్షన్ తీసుకుని శనివారం వెళ్ళాం సార్ పగుకి. శనివారం వెళ్తే సీగర్ అన్నాడు కుర్రోని లోన్కి పిలిపించండి అన్నాడు. కుర్రోని లోన్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరైనా లోన్కి రావద్దు అన్నాడు. అదేంటంటే మేము మా కమిటీ కదా మేము మొత్తం మనుషులు మొత్తం అంటే దగ్గర మీరు బయట ఉండండి కుర్రోని తీసుకొచ్చారా ఆయన మాకు వేసి చూపించలేదండి. మధ్యవర్తి మీడియేటర్ ఇంకో శివన్ అనేసి ఉన్నాడండి, వాడు లోన్ కూర్చొని ఉన్నాడు. ఎస్సీ గారు వీళ్ళిద్దరు కలిపి కూర్చొని ఉన్నారు. నల్లమిల్లి అయితేలోకి వీళ్ళిద్దరు కలిపి ఇంట్లోకి మేము బయట ఉన్నాం గుమ్మకాడు ఉంటే బయట పోండి అనేసి కానిస్టేబుల్ మమ్మల్ని బయటకు పంపేసిన తర్వాత వీడు బయట నుంచి ఈతలకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం న్యాయం జరుగుతున్నాయా వాళ్ళ కుమ్మక్క అయిపోయారు. ఎస్సీ గారు నేను ఫుడ్ మీద ఎత్తాను అంటున్నాడండి అనేసి మనం కూడా చెప్పాడు. డైరెక్ట్ ఎవిడెన్స్ అండి, ఎందుకంటే ఇంక ఎవిడెన్స్ ఏం కావాలండి అన్నాను. అదేట్రా అది కరెక్ట్ లేదు కదా అడుగుదాం అనేసి అమృత ప్రసాద్ మా ఇలా ఒకసారి ఇల్లు అడుగు, ఆ పిల్ల తప్పు చేసింది అని ఇండి బెదిరించడం ఏంటి తప్పు కదా అది. ఆడు కాదు అంటే ఈ సమస్య లేకపోతే కదా నాకు భయం. మేము ఒకటే కోరుకున్నాం సార్, మాకు అంటే ఇదేం కాదు కానీ ఒకటే కోరుకున్నాం, ఆ ముద్దైన ఒకసారి మాకు పిలిపించండి. మేము వచ్చాం. ఎక్స్-సర్పంచ్ గారు చేసుకోమని మేము అందరం చెప్పడానికి వెళ్ళాం సార్. కాకపోతే కుర్రోడు మనలింతే మళ్ళీ వీళ్ళ జోలికి రాకుండా భయం ఉంటుందని మేము ఆలోచిస్తే అసలు లోపలికే కాకేలేదండి. ముందు రోజు ఫస్ట్ ఉంటా మేము వెళ్ళినప్పుడు అండి మీ తగ్గు అప్పుడు ఉన్నాడా? మీ తగ్గు అప్పుడు అప్పుడు కాదు మొన్న తగ్గు వెళ్ళినప్పుడు ఉన్నారా?
మీరు వెళ్ళిన తగువ ఏమంటే మేము వెళ్ళినప్పుడు ఆడు ముద్దాయి వచ్చాడండి, ముద్దాయిని మాకు కాపాడనివ్వలేదండి. అది మేము ఒకటే అమృత ప్రసాద్ ఇక్కడ ఉన్నాడండి, అమృత ప్రసాద్ని కూడా నేను ఒకటే అన్నాను, ముద్దాయిని రామనవయ్య, ముద్దాయిని పెడితే ఎదురుకుండా పెడితే 4 శివాట్లు పెడితే వీడికి కూడా కొత్త అవుతాడు అడిగి సిగ్గెత్తది అనేసి అంటే అసలు వాడిని మాకు చూపించలేదు. మీకేం కేసు కట్టాలి, మీకేం కేసు కట్టాలి ఏలుకోమని కుర్రోడ్ని బతిమాలి చూపుతామని అలాగా మరి కుర్రోడ్ని బయటికి తీయాలిగా, ఏదో ఇక్కడ చెప్పించాలి కదా. ఏలుకుంటాం మాట మీరు అందరం మాట నేను కొట్టేస్తానంటే అలాగని ఈ కుర్రోడు ఇందాక డీసీ మేడం వచ్చి అన్ని చెప్పారు సార్, ఈ విషయం ఏం చెప్పింది చెప్పారు అన్ని చెప్పారండి. చెప్తే ఆవిడ ఇంకో మధ్య దోరపడలేదు ఆవిడ నేను వెళ్తాను ఎస్పీ గారికి చెప్తాను. మా అనపర్తి నియోజకవర్గంలోనండి ఎప్పుడు ఏమో 20-10 కాదు ఏదైనా ఏమో 1-2 జరిగినామో కానీ ఈ 2 ఏళ్లలోనూ 3 అయినాయి. మీకు తెలుసు కదా, పందరపాక, రంగాపురం, మళ్ళీ ఇక్కడ ఈ 2 ఏళ్లలోనే 3 అయిపోయినాయి. ఈ కూటమిలో లాస్ట్ ఇయర్ లేదు, 25 మర్డర్ లేదు, అదే లేదండి. 24లో ఉన్నాయి కానీ 25లో మర్డర్ లేదు, 26లో ఇవి జరగటం ఈ గ్రామంలో ఎప్పుడు లేదు. లేదండి ఆ రోజండి ఏం లేదండి. ఆ రోజున ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చి వాడిని 10 రోజులు తిప్పి బైక్ ఇవ్వకుండా తిప్పితే ఆడికి బుద్ధి వచ్చినా ఆడికి మరి బాబు పోలీసులు కూడా గట్టిగా పట్టుకుంటున్నారా అని ఫ్రీగా ఎప్పుడైతే తీసిపెట్టాడో ఆడు లైట్గా తీసుకున్నాడు. జరిగింది ఏంటంటే ఆ రోజు శనివారం కదండి, ఇది మాత్రం మీ సైడ్ నుంచి మెయిన్ ఏంటంటే వీడికి ముద్దాయికి వెనకాల ఎవడన్నా సలహాలు ఇచ్చినోడు ఉన్నాడేమో అది కూడా చూడండి. భారీ కదా సార్, ఆవిడండి కాదు వెనకాల ఉంటారు కదా సలహాలు ఇచ్చేవాళ్ళు, కూడా ఇంక్లూడ్ చేయండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాకా నరికేయంటే మేము ఒక తీసుకోవాలి, మీరు కూడా కావాలి మాకు. అదే అదే కావాలి నేను ఆ గ్యామ్ చేసి గ్యామ్ చేయడంటే మేము అది మాకు కావాలి. ఏమి లేదు, కుటుంబం గడవడం కూడా కష్టం అండి. ఆ కుర్రోడే ఆధారం అండి. ఏమండి ఏమి ఇదైనా కూడా ఆధారం పోయింది, ఇంట్లో తీరా నష్టం జరిగింది. ఇందులో 70% ఎస్ఐ గారి పొరపాటు ఉందండి. కనీసం 5-6 రోజుల క్రితం వీళ్ళ బైక్ ఇచ్చేటప్పుడన్నా కానీ ఇంకో ఇలాగ కాంప్రమైజ్ అయిపోతుంది, బైక్ ఇచ్చేస్తుంది ఒక మాటనే ఇలా చెప్పాల్సింది లేదండి. ఇలా జరిగేటప్పుడు కనీసం వాడిని పిలిచి మందలించినా ఒకలాగా ఉండండి. దాంతో ఏంటి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఏం చేయలేదు, మాకేం కాదులే అన్న ధైర్యంతో వాడు ఈ రకంగా అగత్యానికి ఇదయ్యాడు. ఏది ఏవైనా కూడా నిందితుడికి మీరు ఏ రకంగా చేస్తారా ఏమిటా అన్నది కూడా దయచేసి 1% కూడా ఎక్కడ ఏ ఒత్తిళ్ళు వచ్చినా కూడా మీరు ఎక్కడ కూడా ఇదొక మీ డ్యూటీ మీరు చేసి ఆ నిందితుడికి మాత్రం కఠినమైన శిక్ష పడేలా చూడండి. రేపొద్దున ఇంకోళ్ళు ఎవరో కూడా ఈ రకంగా చేయరు. వీళ్ళకి ఏ రకంగా న్యాయం చెయ్యాలా అన్నది మీ సైడ్ నుంచి మీరు కూడా ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి చెప్పండి. ఒక్క నిమిషం మీరు చేయండి. మేము మా పార్టీ తరఫున మేము ఎలాగో వీళ్ళకి న్యాయం చేస్తాం, మా శక్తి కొద్ది మేము చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా మీరు ఇక్కడి నుంచి రిపోర్ట్ పంపించేటప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి పైకి పంపించి ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేయాలన్నది చూడండి. ఏదైతే ఎవరి మీద అనుమానం ఉందో ఏంటంటే అన్ని ఏమైతే ఉందో అన్ని రాసుకుంటాం. దీంట్లో అతనితో పాటు ఇంకా ఉన్నా వదిలిపెడతాం. అతనికి వెనకాలండి సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటికి తీయండి. వాళ్ళు కదండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని కూడా అతనికి సపోర్ట్ ఎవరైతే ఉన్నారో నీకెందుకు నువ్వు అలా చెయ్యని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు బయటికి లాగండి. తప్పనిసరిగా స్ట్రిక్ట్గా చేయండి. రేపొద్దున ఇంకోళ్ళకి ఎవరో కూడా సపోర్ట్ చేయరు ఎవరో కూడాను. వీళ్ళు మెయిన్ కోరుకునేది అదండి. తప్పనిసరిగా ఏం చేయాలన్నది మాత్రం మీరు స్ట్రిక్ట్గా ఇందులో మాత్రం చూడండి. అండి నమస్తే. ఏమా అదే అడిగాను వీళ్ళందరూ ముడుపులు అలా కదండి. అలాగే మీకు కూడా చెప్పంటారండి. బెక్కువలో అవనండి, ఈ రంగంపేట అవనండి, వీళ్ళ ఎస్ఐని ఎమ్మెల్యే ఏరుకూరు తెచ్చుకున్నాడు. వీళ్ళకి ఏంటంటే నెల ముడుపులు వీళ్ళు చేయాలంటే మీలాంటి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలి. వీళ్ళు అసలు పుండి అక్కడ ఉంది, అది చెప్పాను నేను.
అలా కదండి ఎస్ఐ గారు దగ్గర ఉన్నారు కదా మళ్ళీ ఆయన లేనట్టు ఆయన అడగొచ్చు కదా బండి ఎందుకు ఇచ్చారని చెప్తాను. అదే నేను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. నేను అక్కడికి వెళ్తే ఎస్ఐనే ఎలా చూడ అక్కడికి వెళ్ళి అడిగితే ఎస్ఐనే మీరు అందరూ కూడా ఏం చేస్తారన్న భయంతో ఎస్ఐ ఏమో దూరంగా ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు. సిఐ గారు వస్తున్నాడు ఎదురుకి. అదేంటి ఒకసారి మాట్లాడినప్పుడు మీరు ఉన్నారా? వ్యక్తిని ఎంత శిక్షించమన్నారో సరే ఈ తప్పు కారణమైన ఆడావిని కూడా శిక్షించాలి కదండి. వెనకాల కూడా అది కూడా చెప్పండి. అదే ఎవరైతే కాదు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినే కూడా ఇడిచిపెట్టద్దు. మనకు అదే కావాలి. అది వెనకాల నాలాటోడు మీలాటోడు ప్లాన్ చెప్పినోడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా లక్కురమ్మన్నాను. ప్లాన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా వెనకాల. ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ వెనకాల ఉండి అలా చేయరు ఇలా చేయరు అని సలహా ఇచ్చినోడు ఉంటాడు కదా. అదే చెప్పండి నేను అది మాట్లాడేది. స్టేషన్ కాడ 30 వేలు కట్టించుకుని అక్కడ బండి ఇచ్చారంటండి. నేను ఎలా చూడండి, నేను ఇందాక మాట్లాడుతుంటే ఎస్ఐ ఎదరికి రాలేపోయాడు, వెనక్కిపోయాడు. మాకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడు అలాగే అంతేకాకుండా సిఐ తోటి నేను ఏమన్నాను, నేను అసలు బండి ఇవ్వకపోతే ఇవాళ ఇది జరగకపోను కదా. ఒకవేళ బండి ఇచ్చేటప్పుడు నిజంగా ఎలా సెటిల్ అయింది అనుకో, పెద్దలు వెనకాల వాళ్ళు మీరు ఉంటారు కదా, పిలిచి ఇంకా ఇలాగ కాంప్రమైజ్ చేస్తున్నాం ఇలాగైనా చెప్పాలి కదా. చెప్పకుండా ఆడేసాడు. అదే బండి వేసుకొచ్చే మర్డర్ చేసాడని చెప్పాను. అంతే కదా, అదే బండి వేసుకున్నాను. ఒక్క నిమిషం. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఎస్ఐ గారు 30,000 తీసుకుని బైక్ అతనికి ఇచ్చేసాడు అని చెప్పాడు. చనిపోయిన అతనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి దగ్గర 30,000 తీసుకుని ఆ బైక్ మళ్ళీ అతనికి ఇచ్చాడట. ఎవరెవరు చెప్తారు? ఆ కుర్రోడు రాత్రి అందరికి చెప్పాడండి మా దగ్గర. చనిపోయిన కుర్రోడు అండి. మరి బైక్ కదా చంపేస్తాడని కదండి. ఇప్పుడు ఆయన వేసుకొచ్చిన బండి ఇంకో బండి, ఇక్కడ ముద్దా వేసుకొచ్చిన బండి ఆ బండి ఒకటి కాదు. ఆ బండి ఆల్రెడీ స్టేషన్ దగ్గర ఉంది. ఎవరైతే ఆ రోజు తీసుకొచ్చారో స్టేషన్ లేదండి, బండి పంపించేసారని ఎప్పుడు అలిగేషన్స్ పెట్టారు. మళ్ళీ ఆ బండి తీసుకొని స్టేషన్ దగ్గర పెట్టారు ఆల్రెడీ సెకండ్ డేనే. కాకపోతే రాత్రి పట్టుకొచ్చిన బండి ఇంకో బండి, ఇక్కడికి వేసుకొచ్చిన బండి ఇంకో బండి. ఆ బండి అన్నా కానీ ఆ కుర్రోడికి ఇవ్వకూడదు కదా. ఆ ఇచ్చినప్పుడు ఇలా పిలిచి కాంప్రమైజ్ అవుతుందని పెద్దలు ఉంటారు కదా. చట్ట ప్రకారం అయితే మనం ఇల్లీగల్ గా బండి పెట్టుకోవడం ఉండదు సార్. కదండి, కేసు కంప్లైంట్ పెట్టారు కదండి. అయిపోయిన తర్వాత ఆ కుర్రోడిని పిలిచి కూడా వార్నింగ్ ఇచ్చాడు వస్తే. అంటే వీళ్ళ ముందు చెప్పలేదు కదా, ముందు ఇవ్వలేదు కానీ వీళ్ళ ముందు ఇచ్చిండుంటే ఆడు కొంచెం సిగ్గుపడిను. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నాం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. తన భార్యకి అక్రమ సంబంధం ఉందని ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి బైక్ను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగింది. అయినా రంగంపేట ఎస్ఐ ఆ బైక్ ఇచ్చేయడం, ఆ నిందితుడికి కేసు ఏ రకంగానూ కంప్లైంట్ ఏ రకంగానూ కూడా తీసుకోకపోవడం, కనీసం వీళ్ళు ఇచ్చిన బైక్ని కనీసం అతనికి ఇచ్చేస్తున్నామని కూడా చెప్పకుండా బైక్ ఇచ్చేయడం కూడా జరిగింది. ఈ నిందితుడు అదే బైక్ మీద వచ్చి మరి ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. అంటే ఈ రోజున చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్డర్లు మానభంగాలు ఏ రకంగా జరుగుతున్నాయో అన్నది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం అయితే చెప్పనే అక్కర్లేదు. మొన్న మధ్య పందలపాకలో జరిగింది, ఒక మహిళని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా రంగాపురం గ్రామంలో ఒక మహిళని హత్య చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఈ దొడ్డుగుంట గ్రామంలో ఈ రోజున ఒక యువకుడిని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా రంగాపురం గ్రామంలో 12 ఏళ్ల బాలికని మానభంగానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. వీటి వేటి మీద కూడా కేసులు ఉండవు, సింపుల్ కేసులే. కారణం ఎమ్మెల్యే గారు అండ. ఎమ్మెల్యే గారు ఉన్నారన్న ఉద్దేశంతో ఈ పోలీసులు కూడా మనకేమైనా వచ్చినా ఎమ్మెల్యే గారు చూసుకుంటారన్న ధీమా వీళ్ళది. ఎమ్మెల్యే ఏరు కోరు తీసుకొచ్చిన ఎస్ఐలు వీళ్ళు.
బెక్కువలు అవనివ్వండి, అదేవిధంగా రంగంపేట అవనివ్వండి, ఈ ఎస్ఐల్ని ఎమ్మెల్యే ఏరుకోరు తీర్చుకున్నాడు. కారణం తనకి నెలసరి నెల నెల కూడా వీళ్ళు మామూళ్ళు ఇస్తారు, పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎస్ఐలు స్థానికంగా ఇలాంటి గొడవలు జరిగినప్పుడు ఈ ముద్దాయిల దగ్గర డబ్బులు దండుకుని నెలాఖరును కొంత ఎమ్మెల్యేకి ముట్ట చెప్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి పోలీసు వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఇటువంటి హత్యలు మానభంగాలు కూడా మరి చేసే వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. అక్కడ రంగాపురంలో చూసాం, 12 సంవత్సరాల అమ్మాయికి మానభంగానికి ప్రయత్నం చేసిన అబ్బాయికేమో స్టేషన్ బెయిల్ ఇప్పించేసావు. అదేవిధంగా వాళ్ళ తండ్రికి పెదనాన్నగారి కొడుకుని 14 రోజులు రిమాండ్కి వెళ్ళేలాగా మరి వాళ్ళకి సెక్షన్లు వేయించావు. ఇవన్నీ కూడా నీ అనుమతితోటి, నీ సహకారంతో జరిగినాయి. అప్పుడే ఎవరైతే యువకుడు ఆ మానభంగాన్ని ప్రయత్నం చేశాడో ఆ యువకుడి మీద కఠినమైన యాక్షన్ తీసుకుని ఉంటే అక్కడ మర్డర్ జరిగేది కదా రంగాపురంలోను. ఒక చోట ఎప్పుడైతే యాక్షన్ తీసుకుని స్ట్రిక్ట్గా ఉందో ఇక్కడ ఈ అఘాత్యానికి పాల్పడరు. అంటే లా అండ్ ఆర్డర్ అన్నది లేదు, కేవలం ఎమ్మెల్యే ఏం చెప్తే అదే. ఎమ్మెల్యే చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ అధికారులు కేసు కట్టమంటే కడతారు, మర్డర్ చేసిన వాడిని కూడా సింపుల్ కేసు కింద చేస్తారు. రేపొద్దు భవిష్యత్తులో ఈ కేసు కూడా నిలబడదు, నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు తమకు అనుకూలంగానే ఈ సెక్షన్లు వేస్తారు. రేపొద్దు దర్యాప్తులో సరైన ఎవిడెన్స్ లేదు, ఎవరు చంపారు ఏంటో అని కూడా చెప్తారు. మీరు అంత ఎవిడెన్స్లు ఇంత ఇదిగా పక్కాగా చెప్పినా కూడా పోలీసులు చేసేది అదే. కారణం మనకి ఏమైనా వచ్చినా ఎమ్మెల్యే చూసుకుంటాడు. రామకృష్ణారెడ్డి ఇటువంటి మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళని సపోర్ట్ చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది. ఇక్కడ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. ముఖ్యంగా ఇటువంటి నిందితులు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా కఠినంగా శిక్షించినప్పుడే రేపొద్దుట ఇంకొకళ్ళు వచ్చేయరు. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుంటే అనపర్తి పక్కన ఉన్నటువంటి ద్వారపూడిలో కూడా రాత్రి ఒక మర్డర్ జరిగింది. అంటే మరి అక్కడ అనపర్తిలో ఎలా విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి, ఇక్కడ ఏం చేసినా పర్లేదని ఇది వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడూ కూడా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ప్రశాంతతకు మారిపోయారు. అటువంటి నియోజకవర్గంలో ఈ రకంగా మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేదు. కేవలం 2 ఏళ్లలోనే 3 మర్డర్లు జరిగినాయి. అదేవిధంగా ఒక మానభంగం కేసు జరిగింది. గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఎవరున్నా కూడా ఏ ప్రభుత్వంలో ఈ రకంగా జరగలేదు. కేవలం నువ్వు పోలీసులకి ఇచ్చిన ఫ్రీ, వాళ్ళకి నేనున్నానన్న భరోసా. కారణం నెల వీళ్ళు ఏంటంటే ఇటువంటి నిందితుల దగ్గర నేను ముందే చెప్పినట్టుగా కలెక్ట్ చేసుకుని నెలాఖరు నీకు తీసుకొచ్చి నీకు మరి అన్ని ముడుపులు చెల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్. లేదంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు వీళ్ళందరినీ కూడాను? అక్కడ బెక్కువలు ఎస్సీని అలాగే సపోర్ట్ చేసావు, ఇక్కడ రంగంపేట ఎస్సీని కూడా ఈ రకంగా సపోర్ట్ చేసావు. ఎన్ని చేసినా ఒకటే చెప్తా ఉన్నా, రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి తప్పనిసరిగా ఇటువంటి తప్పులను సపోర్ట్ చేసిన నీలాంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వీళ్ళకి ఈ రోజున చూస్తున్నాం, తల్లిదండ్రులు ముసలాళ్ళు, వీళ్ళకి ఆధారం లేదు. ఈవిడేమో అమాయకురాలు, తండ్రి ఏమో వృద్ధుడు, ఏమీ చేయలేడు, పని లేదు. వీళ్ళ కుటుంబానికి ఆధారమే అబ్బాయి. ఆ అబ్బాయి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎస్ఐ వెనక్కి పారిపోతున్నాడు, సిఐ గారు వచ్చి కవర్ చేసుకుంటున్నాడు. సిఐ గారు వచ్చి కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎస్ఐని పక్కకి వెనక్కి గెంటేయడం పరిస్థితి ఏంటి? ఎస్ఐ ఎందుకు దాక్కుంటున్నాడు? ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి కదా, తన తప్పు లేకపోతేని. కానీ చెప్తూ లేదు. ఏం చెప్తాడు చెప్పడానికి? అంతా కూడా కేవలం పోలీసులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళు నిందితుల పట్ల చూపించినటువంటి సానుభూతి. ఎవరైతే నిందితులు వాళ్ళు ఫ్రీ గిట్స్ పెట్టారు కాబట్టి ఈ రకంగా జరిగింది. ఇది ఈ వేళ ఇక్కడ జరిగింది, రేపు ఇంకో గ్రామంలో జరుగుద్ది. ఇదంతా కూడా దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వహించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.